హాయ్ అండి, హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూడండి, ఇదేంటి బస్ చూపిస్తుంది అనుకుంటున్నారా? ఈ బస్లో ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ బాగా అనుభవించామండి. ఈ బస్సు ఎస్విఆర్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అండి. ఇది సికింద్రాబాద్ టు భువనేశ్వర్ వెళ్తుంది. ఈ బస్సు ఎక్కి మేము చాలా ఇబ్బంది పడ్డామండి. ఈ బస్సులో బస్ చార్జెస్ చూస్తే 2,500 తీసుకున్నాడండి పర్ హెడ్. ఫెసిలిటీస్ అయితే ఏం లేవండి. మేము 5:36 కల్లా స్టార్ట్ అయ్యామండి హైదరాబాద్ నుంచి. సూర్యాపేటలో 8కి అలా ఆపాడండి. అంతేనండి, ఇంకా మధ్యలో వాష్రూమ్స్ ఆపమన్నా ఎక్కడ ఆపలేదండి 4:30 వరకు. నేను 11 వెళ్ళి బస్సు ఆపమని చెప్పానండి. ఇక్కడ బస్సు ఆపడం కుదరదు అన్నాడండి. బస్కి ఒక క్లీనర్ లేడు, ఎక్స్ట్రా డ్రైవర్ లేడండి. దాన్ని ఏదైనా మాట్లాడితే మీకోసం మేము బస్సులో బాత్రూమ్లు కట్టాలని వెనక తిరిగి వాదిస్తున్నారండి వాళ్ళు. లేడీస్ ఉన్న వాళ్ళు, బస్సులో ఉండే వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారో వాళ్ళు ఆలోచించట్లేదండి కనీసం కూడాను. మేము ఎక్కే బస్సులో లేడీస్, ముసలి వాళ్ళు, ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ఉన్నారండి. వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. మళ్ళీ గట్టిగా అడిగితే ఆ డ్రైవర్ రివర్స్లో గట్టిగా మాట్లాడుతున్నాడండి. లేడీస్కి రోడ్డు పక్కన ఆపి రోడ్డు పక్కన మీరు వెళ్ళండి అని చెప్తున్నాడండి. అంత ఇర్రెస్పాన్సిబుల్గా సమాధానం చెప్తున్నాడు. బస్సు ఫెసిలిటీస్లో వాటర్ బాటిల్ కూడా ప్రొవైడ్ చేయలేదండి. మనకు మెన్షన్ చేసినప్పుడు వాటర్ బాటిల్, బ్లాంకెట్ అన్నీ చెప్పారు, కానీ వాటర్ బాటిల్ కూడా ప్రొవైడ్ చేయలేదు. బస్సు అయితే టైంకి తెచ్చాడు, కానీ సర్వీస్ అయితే మాత్రం బాగాలేదండి. ఈ బస్సు ఎక్కి వాష్రూమ్స్ అయితే మాత్రం మేము బాగా ఇబ్బంది పడ్డామండి. లేడీస్ అయితే చాలా ఇబ్బంది పడ్డారు. నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుంటున్నానండి. బట్ ఈ బస్సు ఎవరు ఎక్కొద్దని అయితే నేను చెప్పట్లేదు, కానీ వీళ్ళ సమాధానం, ఈ రెస్పాన్సిబిలిటీ అయితే ఇట్లా ఉందండి. బస్సులో వాటర్ బాటిల్ కూడా కనీసం ప్రొవైడ్ చేయలేదు వీళ్ళు. మనకు డబ్బులు మాత్రం ఫుల్ వేసారు. ఈయనేనండి బస్ డ్రైవరు. ఈయన అలా సమాధానాలు చెప్పారండి ఇర్రెస్పాన్సిబుల్గా. మీరు కూడా ఈ బస్సులో ఇలాంటి ఎక్స్పీరియన్స్ని ఫేస్ చేస్తే కామెంట్ చేయండి. అలానే ఈ వీడియోని ఇంకొకరికి షేర్ చేయండి.